బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి ప్రేమించువాడవు. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆత్మ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా మృత్యువుకు సాధ్యమా. నీ ఆత్మ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు,
నిత్యం కాచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నిలేచి ఉండుట కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీ విరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీ విరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండముయై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా పిండముయై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలిగిచున్నది విచిత్రముగా నిర్మించి
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నిలిచి ఉండుట కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత
హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని మనం ఈ కోరికను ఇంకా ముందుకు నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి, జీవాధిపతి సర్వాధికారి అయిన మా యేసయ్యానికి వందనాలు. ఈ రాత్రి ఇంతవరకు ప్రియుల కుటుంబంలో మేము నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. కొద్ది నిమిషాలు ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని. అయ్యా ఈ కుటుంబాన్ని ఈ కూడికి ఎందుకు బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు అయ్యా, ఈ కూడికి ద్వారా బిడ్డలు ఇంకా మీరు దీవించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. ఈ యొక్క సమయంలో కుటుంబ సభ్యులు లేచి సాక్ష్యాన్ని చెప్పవలసిందిగా ప్రభు పేరట ఈ సమయాన్ని నేను వర్తిస్తా ఉన్నా. దాని చేసుకోవాలా, దాని చేయాలా? ఎస్టర్లు పెట్టుదులే అంతే. ఓపెన్ కెమెరానే ఉంటా మరి. ఆవిడ దమ్మా దా. అలాగే ఓకే. ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఈరోజు ఇలాగ ఉన్నామంటే కూడా ఫస్ట్ కానీ మా అమ్మ కోసం చెప్పాలి. మా అమ్మకి ఫస్ట్ ఒంట్లో బాగుండేది కాదు. నేను మా దగ్గర నుంచి వచ్చేసాను, చనిపోద్దని చెప్పారు, వచ్చేసాను. అయితే ఈ ఈ మూలపర సంఘంలో తీసుకెళ్ళాలంటే 9 వారాలని చెప్పారు. చెప్తే ఒక వారం తీసుకెళ్ళాం. ఇప్పుడు వరకే 8 సంవత్సరాలు మా పెళ్ళి పెళ్ళాకుండా చనిపోతుంది అన్నారు. 8 సంవత్సరాలు కూడా దేవుడు అలా ఉంచినందుకు దేవుడు ఎంతో మేలు చేశాడు. అలాగే మా పట్ల కూడా మాకు ముందు చాలా ఇబ్బందులు వచ్చేసినాయి. చాలా అప్పుల్లో కూడా మునిగిపోయాం. 12 లక్షలు బాకీలు అయిపోయాం. చాలా ఇబ్బందులు. అలాగే మా భార్య నేను కూడా ఇద్దరం కలిసి మోకరించుకుంటా నిద్రలేని రాత్రులు, మాకు అన్నం లేని రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధపడ్డాం. అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఎంత తప్పేమో దేవుడు ఎలా తీర్చాడో మాకే గుర్తుంది. ఇప్పటికి అసలు 12 లక్షలు అప్పులు ఎలా తీరినాయో నాకు గుర్తుంది. అలా తీరినాయి. అలాగే మా భార్య విషయంలో కూడా, కౌజీల విషయంలో ఒక్కదే చెన్నై మెడికల్కి వెళ్ళి హైదరాబాద్ ఒక్కది వెళ్ళింది. అది ఎలాగెళ్ళిందో కూడా అసలు నాకే మర్చిపోతుంది. ఒక్కదే వాళ్ళు భీమవరం కూడా వెళ్ళిన మనిషి చెన్నై మెడికల్కి వెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కేసింది. అక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా మళ్ళీ అక్కడ వచ్చిన మస్కట్లో కూడా చాలా మంచి అసలు మనుషులు అంటే చెప్పుకుంటూ సార్ వాళ్ళ కోసం. ఇంట్లో ఇంట్లో మన మనుషులు ఎలా ఉంటామో అలాగా ఉన్నారు మనుషులు. మంచి కుటుంబం దొరికింది. అలాగే నా విషయంలో కూడా నా పని అసలు అటువంటి పని దొరుకుతుందంటే నాకు తెలీదు. నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్, ఐటీలు, ఎంబీఏలు చదువుకున్నారు. వాళ్ళకంటే పైన నన్ను పెట్టాడు దేవుడు. వాళ్ళకి చెప్పి చేయించేలాగా. అలాగే మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే మా అక్కలు, మా బావలు, మా తమ్ముడు, వాళ్ళ భార్య బిడ్డల కోసం, మా తల్లిదండ్రుల కోసం. మా అమ్మ కూడా కాలు బాగుంటలేదు. ఆ బిడ్డ కూడా బలాన్ని ఆరోగ్యం ఇవ్వాలని ఈ సంఘాన్ని
ఇష్టమ్మా దైవజనులకు వందనాలండి. కూర్చున్న బిడ్డలందరికీ నేను వందనాలు తెలుసుకుంటున్నాను. మరి దేవుడికి చిత్రించుకుంటానని నేను నమ్మలేదండి నిజంగానే. నేనైతే ఒకటి అడిగాను, ఒకటి అడిగానండి. నాకు దేవుడు నమ్ముకున్న బిడ్డలు కావాలని అడిగాను. నేను దేవుడు అలాగే ఇచ్చాడు నాకు. నా అమ్మలు అయితే విగ్రహారాధన అండి. నేను ఆ ఇంట్లో నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. నా అమ్మ అయితే విగ్రహారాధన. నేనైతే ఒకటే కోరుకున్నాను, నువ్వు ఎవరు ఇచ్చినా పర్లేదు కానీ ఏవి నమ్ముకున్న బిడ్డలు, నిన్ను ఎరిగిన బిడ్డలు నాకు కావాలి, నా కుటుంబంలో ఉండాలి అనుకున్నాను. దేవుడు అది పొడిచి పెడతాడు. నా భర్త చాలా అప్పులైపోయాడు. నా బిడ్డను చూస్తేనే బాధ వచ్చింది. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. చెరువు చేశారండి. చెరువు వల్ల చాలా అప్పులైపోయారు. నేను అన్నారు, నాకు ఆగస్టులో పాస్పోర్ట్ చేయించారు, నేను నిన్ను కూడా లాగేసుకుంటాను అన్నారు. నన్ను ఎందుకు లాక్కుంటారంటే నేను పిల్లలు నేనైతే రానన్నాను. లేదు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను అన్నారు. నాకు బిడ్డల ముఖం చూసి వెళ్ళబుద్ధి అవ్వలేదు. నేనైతే రానని చెప్పాను. పాస్పోర్ట్ చేయించిన డిసెంబర్లోనే మొత్తం అయిపోయి నేను ఒకటే శుక్రవారం ఉపవాసం ఉండి ఒకటే అడిగాను, నేను నా భర్త నన్ను లాక్కుంటాను అన్నారు. ఆయన మాట కాదు, నా భర్త మాట కాదు, నాకు నీ మాట కావాలి. నేను ఉపవాసం అడుగుతున్నాను ఈ రోజు. నీకు ఇష్టం ఉంటే, నీకు చిత్తం అయితే, నీకు అనుకూలంగా ఉంటే నన్ను తీసుకెళ్ళి నా భర్త దగ్గరికి నేను అడిగాను. నాకు పాస్పోర్ట్ అయిపోయిందండి. వెంటనే ఈయన పని చూశారు. పని చూసిన వెంటనే భీమవరం మెడికల్కి వెళ్ళాను. అక్కడ అన్నారు హైదరాబాద్ వెళ్ళమ్మా అన్నారు. అక్కడ ఎవరో తెలియదండి, వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. నేను ఆడవాళ్ళతో వాళ్ళు ముక్కు కూడా తెలియదండి నాకు. వాళ్ళు చెన్నై వెళ్ళిపోయానండి. చెన్నై కూడా వెళ్ళిపోయి అక్కడ మెడికల్ అన్నింటిలో బాగానే వచ్చాయి. భీమవరం అన్న టౌన్ లో దిగాక ఏజెంట్ అన్నాడు, కౌశల్య ఎవరమ్మని అన్నారు. నేనైతే పక్కగా ఉన్నాను, నాకు మెడికల్ రావనైతే అనుకున్నాను. నేనేనండి కౌశల్య అంటేనా, నీకు మెడికల్ బాగా వచ్చాయమ్మా, నీ దగ్గరకు వచ్చేసిన ప్రయాణం అన్నారు. సర్లేనండి, నాకు మెడికల్కి వచ్చాయి కానీ నేను క్రిస్మస్ చూసుకుని వెళ్తాను. నేను ఇప్పుడైతే వెళ్ళను అని అన్నానండి. బిడ్డల దగ్గర పెట్టుకుని క్రిస్మస్ చూసుకుని నేను వెళ్ళాను. మా బావ అయితే నన్ను భీమవరం టౌన్లో దింపారు. అక్కడ అందరూ బస్సు ఎక్కుతున్నారు, నేను వాళ్ళతో కూడా ఎక్కేసానండి. హైదరాబాద్ నువ్వేమున్నావు, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతున్నానండి. అక్కడ క్యాంటీన్లో అందరూ ఉన్నారండి, వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళతో పాటు ఉండేదాన్ని. చాలా మంది వెళ్ళిపోయారు, కోవిట్ కానీ కత్తర్ కానీ వెళ్ళిపోయారు. మస్కట్ వెళ్ళి వాళ్ళు ఎవరో లేరు, ఇంకెవరో ఉన్నారండి. వాళ్ళ వెనకాల నేను వెళ్ళిపోయానండి మస్కట్. ఇంకొక్కదాన్ని ఎక్కేసానండి. దేవుడు ఒక్కదాన్ని కాదండి, నాతో దేవుడు ఉన్నాడండి. నన్ను అందుకే తీసుకెళ్ళిపోయాడు మస్కట్ ఎయిర్పోర్ట్ లో దిగినంటే నా భర్త నాకు కనిపించాక కొండంత ధైర్యం వచ్చింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళు. నిజంగానే వాళ్ళు ఇలా కోగిలించుకున్నారండి. ఇద్దరేనండి ఆడోళ్ళు. మగోళ్ళు పిల్లలు ఎవరో లేరు. నాకు 5 కూతుర్లమ్మా, నువ్వు నాకు 6వ కూతురు అన్నారండి వాళ్ళు. ఏంటి ఈ కుటుంబం ఏంటి నాకు ఎలా దొరికిందని ఏడ్చాను. నేను పిల్లల నిధులు వచ్చేసానండి. నేను ఏడుతా ఉంటే వాళ్ళ కూతుర్లు వచ్చి, నువ్వు ఏడుకోకు, నువ్వు మా చెల్లి లాంటి దానివన్నీ కన్నీరు తుడిచారంటారు. నేను అక్కడే మోకరించుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయాక, ఇదేం కుటుంబం నాయన, నాకు ఎలాగిచ్చామండి. ఇప్పుడు మాట అనలేదండి. ఇప్పటికండి తిను ఏం కావాలో తిను అంటున్నా కానీ కుటుంబం బట్టి చాలా మంచి కుటుంబం దొరికిందండి నాకు. నేను ఏ మనిషిని పెట్టుకొని, నువ్వు తప్ప నాకు ఏ మనిషి వద్దని అన్నారండి. చాలా నమ్మకంగా దేవుడు నాకు నిలబెట్టుకున్నాడు నన్ను. వచ్చి నేను అక్కడికి మేము ప్రయాణం పెట్టుకున్నామండి. మీరు అందరూ ప్రార్థన చేయండి నా కుటుంబం గురించి, నా అత్తంటి గురించి, నా పుట్టింటి గురించి కూడా మార్చండి. నా తమ్ముడు కూడా కోవిడ్లో ఉన్నాడు, వాళ్ళు కూడా మారాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కుటుంబం పట్ల దేవుడు ఇంతవరకు చేసిన గొప్ప కార్యములు బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మరి 3 సాక్ష్యాలు చెప్పారు. మరి అద్భుతం, వీరి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అద్భుతం.
మరి మొదటగా సహోదరి వచ్చారు మందిరానికి. ఆమె ఏ స్థితిలో వచ్చిందో ఆమెకు బాగా తెలుసు. ఆమెకి తిండి ఉండేది కాదు, ఇంకా ఇంకా బ్రతకలేనేమో అని పిల్లరా అటువంటి పరిస్థితుల్లో ఆమె వచ్చింది. అక్కడే మందిరం కాడ ప్రార్థన అయిన తర్వాత భోజనం తింటున్నప్పుడు ఆమె ఒక మాట అంది, నాకు ఇంకా గుర్తుంది. ఏంటి అని అంటే, అప్పటికి ఏం తిన్నా ఈవిడేది కాదు. అక్కడ భోజనం చేస్తున్నప్పుడు నేను మనస్ఫూర్తిగా భోజనం చేస్తుంది ఇదేనండి అయ్యగారు అంది. దేవుడు ఆ రీతిగా సంపూర్ణంగా ఆమెను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి నేటి వరకు సుమారు మరి ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల దగ్గర అవుతుంది కదండి. 10 సంవత్సరాల క్రితమే మరి ఆమె చనిపోద్ది అనుకుంది. మరి అప్పటికి కొడుకులకి ఎవరికి వివాహాలు అవ్వలేదు, నా కొడుకుల వివాహాలు నేను చూడలేనేమో అని అనుకుంది. మరి కొడుకుల వివాహాలు చేసింది. ఈ రోజున ఆ కుటుంబాలు కూడా రక్షించబడి ప్రభులో నడవటం గొప్ప విశేషం. ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా సజీవమైన సాక్షి ఆమె ఈ కుటుంబంలో. తరువాత మరి కుమారుల విషయంలో దేవుడు కూడా అద్భుతాలు చూపించాడు. మరి ఎన్నో అప్పులైపోయారు వాళ్ళు, ఎన్నో భయంకర పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక నూతనమైన ద్వారాలు తెరిచి పిల్లరా మరి ఈ స్థితిలో వారిని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నమ్మిన పిల్లలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం నమ్మితే మరి మన పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. లోపం కొన్నిసార్లు మనలో ఉంటుంది, కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు అద్భుతకరంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టాడు. మరి నేటి దాకా మరి గల్ఫ్ దేశంలో ఉండి పని చేసుకుని మళ్ళీ సజీవంగా రావడానికి వచ్చిన వెంటనే మరి ప్రభుని స్తుతించాలని చక్కటి కూడికని ఏర్పాటు చేశారు. ఈ కూడిక ద్వారా ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడి ప్రభునామాన్ని స్తుతించి దేవుని వాక్యాన్ని మనం నేరుగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక పాటను పాడి ప్రభుని స్తుతించుదాం. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేనయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, తీసివేయబడినాను, త్రోసివేయబడినాను. అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను. అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నీవు నన్ను లేపావయ్యా. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. అందరూ కలిసి పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. అందరూ పాడదామా? పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను
బ్రతకలేనయ్యా, ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలను నీరు కారి వేసారిపోయాను. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలని నీరు కారి వేసారిపోయాను. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించావు, ఊహించని మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించావు, ఊహించని మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, పాడమందరం నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా. ఆయన చేసిన మేలులు ఆమె పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, పాడకుండా ఉండలేదయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను లేపావయ్యా. అందరూ వదిలేసిన నీవు నన్ను లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి గ్లోరీ, ఆరాధనా స్తుతి ఆరాధనా. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా గ్లోరీ, ఆమేన్. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి.
చప్పట్లు ఉజ్జీవముగా చప్పట్లు కొడదాం. యేసయ్య నామమును మహిమపరచండి రాత్రి. గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఊహించలేదయ్యా నీ మేలులన్నయూ, తలంచలేదయ్యా నీ కార్యములన్నయూ. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. నీ కార్యాలు బట్టి మేము ఏమిచ్చి రుణము తీర్చలేము తండ్రి. నీ మేలులకు మేము ఎంత పాడినా నీ రుణము తీర్చలేము నాయన. నీవు చేసిన గొప్ప కార్యాలకి ఎంత చేసిన వెలకట్టలేము తండ్రి. నీవు చేసిన అద్భుతాలను బట్టి, నీవు చేసిన గొప్ప కార్యములు బట్టి నీకు మాత్రమే మహిమ కలుగునుగాక, నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. అందరూ చేతులు ఊపుతూ అందరూ దేవునికి మహిమకరముగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికే వందనాలు వందనాలు వందనాలు. బిడ్డల పట్ల నువ్వు చేసిన ఉన్నతమైన కార్యములు బట్టి నీకు మాత్రమే మహిమ కలుగునుగాక, నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. నిశ్చయముగా నీ కృప దిగి వచ్చుగాక. ఈ స్థలములో ఈ కుటుంబముపై ఈ రాత్రి చేరువచ్చిన వారందరిపై నీవు నూతనమైన కృప దిగి వచ్చునుగాక. కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని మీ సన్నిధి మాతో ఉంచి నీ వాక్యము ద్వారా మరొకసారి మీరు మమ్మల్ని బలపరచమని నడిపించమని, వినగలి చెవులు గ్రహించే మనస్సును అందరికీ దయచేయమని త్వరలో రానయున్న క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మన దేవుడు ఆఖరి క్షణంలోనైనా మనం దర్శించే దేవుడు, ఆఖరి క్షణంలోనైనా మనం లేవనెత్తే దేవుడు, గొప్ప దేవుడు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి సాక్షులు మనం చూసాం. ఇంకంతా అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిలబడి మరి ఈ కుటుంబాన్ని ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన నామానికి మన రుణస్థులమై ఉండాలి బ్రతుకు కాలం అంతయు. ఎందుకనంటే ఈ జీవితము దేవుడిచ్చింది, ఈ జీవితం, ఈ బ్రతుకు దేవుడిచ్చింది. ఆయన ఇచ్చిన ఈ జీవితానికి బ్రతుకు కాలమంతయు దేవునికి మనం రుణస్థులమై ఉండాలి. మరలా నొక్కి చెప్తున్నాను, జీవితకాలమంతయు మనం కృతజ్ఞులుగా, జీవితకాలమంతయు ఆయనకు రుణస్థులముగా ప్రతి విషయములలో దేవుణ్ణి మన ప్రధానమైన స్థానములో పెట్టి ఆయన నామని మహిమ పరిచేవారిగా మనం ఉండగలిగితే నా ప్రభులు వారు ఇంకా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో ఉన్నాం కదా, ఈ రీతిగా ఉన్నాం కదా, మన దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ రోజున మనం ఒకటే అనుకోవాలి, ఈ జీవితము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక భిక్ష, దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం. చితికిపోతున్నప్పుడు, పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇంకా ఏ మాత్రము కూడా అవకాశం లేదు అని చెప్పినప్పుడు పిల్లరా, కొన్ని సందర్భాల్లో కొందరి జీవితాల్లో సావే శరణం అనిపిస్తుంది. ఇంకా ఏదైనా కంటి ముందు కనబడుతుందంటే ఒక మరణమే తప్ప మరొకటి కనపడదు. అటువంటి పరిస్థితుల్లో నేనున్నానని చెప్పి పిల్లరా లేవనెత్తిన దేవుడు మన యేసయ్యను మన బ్రతుకు కాలం అంతయు మనం ఆయన మర్చిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట పిల్లలు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి చూడండి, 2వ సమూయేలు గ్రంథము
2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని మన వాక్యంలో ఈ రీతిగా చదువుకుందామండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనో. హల్లెలూయా. దావీదు గారు మందిరములోనికి ప్రవేశించి ఇలాగూ చెప్తున్నాడు, అయ్యా, ఇంతగా నేను హెచ్చించబడ్డానికి, ఇంతగా నేను దీవించబడ్డానికి, ఇంతగా నేను ఈ స్థితిలో ఉండడానికి నేను యాపాటి వాడను. నేను యాపాటి వాడిని ప్రభువా, నేను ఎంతటి వాడిని ప్రభువా. ఇది నా బలం కాదయ్యా, ఇది నా జ్ఞానం కాదయ్యా, ఇది నా శక్తి కాదయ్యా, ఇది నా అతిశయం ఏది కాదు నాయన. ఎందుకంటే దావీదు గారు ఏంటో దావీదు గారికి బాగా తెలుసు. ఏంటి దావీదు గారు అంటే? గొర్రెలు కాచుకునేవాడు. దావీదు గారు ఎవరో దావీదు గారిని అడిగితే బాగా తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎవరో ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. అందుకని ఈ మాటను దేవుని సన్నిధిలో పలుకుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరో ఆయన తెలుసు, ఆయన పరిస్థితి ఆయన తెలుసు. పిల్లలు, ఆయన స్థితి ఆయనకు బాగా తెలుసు. గొర్రెలు కాచుకున్నటువంటి పరిస్థితి, పిల్లలు, అందరూ ఉండి అందరికి దూరం అయిపోయిన పరిస్థితి, కుటుంబ ఆదరణ పొందినటువంటి వ్యక్తి, బంధువులున్న బంధువుల ప్రేమకు దూరమైనటువంటి వ్యక్తి, ఒక అరణ్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, ఏ దిశ దశ ఏ మార్గము లేనికుండా బ్రతుకుతున్న వ్యక్తి, ఆశలన్నీ కోల్పోయినవాడు, బ్రతుకు చెప్పలేరా చితికిపోయినవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ఉన్న తండ్రి ప్రేమను నోచుకోలేనటువంటి వ్యక్తి, తల్లి ఉన్న తల్లి ప్రేమను నోచుకోలేనటువంటి వ్యక్తి, అన్నదమ్ములు ఉన్న అన్నదమ్ములు ప్రేమను నోచుకోలేనటువంటి వ్యక్తి, అందరూ ఉండి అందరికి దూరం అయిపోయిన వాడు దావీదండి. హల్లెలూయా. పిల్లలు చూడండి, దావీదు గారికి ఇంకా 7 అన్నదమ్ములు ఉన్నారు. ఉన్నతమైన వైభోగకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. తండ్రి ప్రేమ తల్లి ప్రేమ వారు పొందుకుంటున్నారు. ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని వారు చేస్తున్నారు. ఉన్నతమైన స్థితిగతుల్లో వారు ఉండగలిగారు. కానీ దావీదుకి ఆ అవకాశంలో ఒకటైనను లేదండి. ఆయన అనుభవించిన క్షోభ, ఆయన అనుభవించిన బాధ, ఆయన అనుభవించిన వేదన దావీదు గారికి బాగా తెలుసు. ప్రియులరా, ఎన్నో రోజులు ప్రియులరా అరణ్యములో నలిగిపోయాడండి. ఎన్నో రోజులు ప్రియులరా ఆ యొక్క ఆకలి బాధలు అలమటించాడండి. ఎండకు ఎండాడు, వానకు తడిశాడు. భయంకరమైనటువంటి శోభను అనుభవించిన దావీదు ఈ దినాన ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన మందిరములోనికి ప్రవేశించి, అయ్యా, నేను ఇంతటి స్థితిలో ఉండడానికి అసలు నేను యాపాటి వాడినయ్యా, నాలో ఏం చూసావయ్యా? ఈరోజు దేవుని పిల్లలారా, మీ జీవితంలో దేవుడు గతించిన దినాల్లో చేసినటువంటి మేలులు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఈరోజు నీకు నిజంగా కళ్ళంటే కన్నీళ్ళు వస్తాయి. ఈ రోజున మన జీవితాలు మర్చిపోతున్నాం. మనం దేవుని మేలులు మర్చిపోతున్నాం. మనం దేవుని కార్యాలు మర్చిపోతున్నాం. మనం ఈ రోజున ప్రియులారా, డాక్టర్లు చేతులు ఎత్తేసిన, అందరూ నిన్ను నెట్టేసినా, ఏ ప్రేమ నీకు లేకపోయినా యేసయ్య నీ దగ్గరికి వచ్చి నీ కుటుంబాన్ని ఈ స్థితిలో నిలబెట్టాడు అని అంటే ఈ రోజున ప్రియులారా ఆయన మేలును మర్చిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు దేవుని మందిరములో ప్రవేశించేమంటున్నాడంటే, ఎందుకు పనికిరాని నన్ను, చితికిపోయిన నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను యాపాటి వాడిని ప్రభువా. నేను ఆ స్థితి యాపాటిది, నా బలం వల్ల కాదయ్యా, ఇది నా శక్తి వల్ల కాదయ్యా, నా జ్ఞానమును బట్టి కాదు, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను యాపాటి వాడిని ప్రభువా, నీకు కృతజ్ఞుడై ఉంటానని దేవుని సన్నిధిలో ఆయన కృతజ్ఞుడిగా దేవుని మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనం ఏదో చూసి మనల్ని ప్రియులరా ఈ స్థితిలో ఉంచలేదండి. దేవుడు ఏదో చూసి ఆ దేవునికి భాగ్యం ఇవ్వలేదు, ఏదో చూసి నీకు ఆరోగ్యం ఇవ్వలేదు, ఏదో చూసి నీకు జీవితం ఇవ్వలేదు, ఏదో చూసి నీ పిల్లరా నీ అందములో, నీ జ్ఞానాల్లో, నీ తెలివిలో, నీ యొక్క కలిగి ఉన్న పేరు ప్రతిష్టలో చూసి ఈ జీవితాన్ని నీకు ఇవ్వలేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
దావీదు అదే అంటున్నాడు, అయ్యా ఇంతగా హెచ్చించబడ్డానికి, ఇంతగా నేను ఈ స్థితిలో ఉంటాను, నేను యాపాటి వాడినయ్యా, నా పరిస్థితి యాపాటిది. ఒకప్పుడు అరణ్యములో బ్రతికి, నాకు అరణ్యములో నీళ్లు లేక, నీడ లేక, ఏ ఆధారం లేక బ్రతికిన నాకు అసలు ఈ జీవితం ఎలాగొచ్చిందయ్యా. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని బట్టి బ్రతుకు కాలమంతయు దేవునికి మహిమకరంగా మనం ఉందుముగాక. స్తోత్రాలు చెప్పండి, చేతులు అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితం దేవుడిచ్చింది, ఈ బ్రతుకు దేవుడిచ్చింది. ఈరోజు ప్రియులారా, నువ్వు నెట్టబడటం దేవుడికి ఇష్టం లేక, నువ్వు నలిగిపోవటం నీకు ఇష్టం లేక, ఆయనకి ఇష్టం లేక, నువ్వు సమస్యల్లో కుమిలిపోవటం ఆయనకి ఇష్టం లేక, ఆయనే నీ దగ్గరికి చేరాడు. అందరూ దూరం అయిపోయారు నీకు, కానీ ఆయన దగ్గరికి చేరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన్ని చేపట్టుకున్నాడు. ఆమేన్. ఆయన్ని చేపట్టుకుని లేవనెత్తాడు, ఒక చక్కటి మార్గములో నిన్ను పెట్టాడు. ఆయన చక్కటి మార్గములో నిన్ను ఉంచాడు. ఎందుకొరకు ఉంచాడు నేనంటే, ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతుకుతావని. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతుకుతావని నీ స్థితిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభులు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా అరణ్యంలోనికి త్రోయబడ్డారు. ఆ దినాల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఎవ్వరు కూడా ఊరిలో ఉన్నిచ్చేవారు కాదండి. మా ఆయనండి, మేము చూసుకుంటాం, ఇంట్లో పెట్టుకున్నంట కుదరదండి. మా నాన్నండి, అయినా మేము ఇంట్లో పెట్టుకుని చూసుకుంటామంటే కుదరదు. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. మీకు అర్థం అవ్వాలంటే మీకు సరైన ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే మన కళ్ళతో మనం అది చూసాం. 2019-2020 సంవత్సరంలో 2 సంవత్సరాలు భయంకరమైన కరోనాతో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది కదండి. మనందరం చూసాం. నిజంగా అది మన జీవితంలో అది ఒక పెను మార్పు. ఆ కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం మనల్ని చాలా రకాలుగా అలర్ట్ చేసింది. ప్రభుత్వం చాలా రకాలుగా మనకి కట్టుదిట్టమైనటువంటి నియమ నిబంధనలు విధించింది. రేయ్, కలిసి తిరగొద్దు, కలిసి ఇష్టానుసారంగా ఉండొద్దు, ఇంతవరకు ఉన్నట్టు ఉండదు, కాస్త జాగ్రత్తగా ఉండండి, తిరిగే విషయంలో, మెసిలే విషయంలో మూకుమ్మడిగా ఉండకండి అని కొన్ని నియమ నిబంధనలు. అంతేకాకుండా ఎవరికైనా జ్వరం వచ్చినా, తుమ్ములు వచ్చినా, ఎవరికైనా ఏమొచ్చినా సరే మీరు హాస్పిటల్కి రండి, మా చేతనైన ప్రయత్నం మేము చేస్తామని ప్రభుత్వం చాలా కట్టుదిట్ట నియమాలు తీసుకుంది. ఈరోజు మనం హాస్పిటల్లో చూస్తే తుమ్ములు వస్తే హాస్పిటల్కి వెళ్తారు, రొంప వస్తే హాస్పిటల్కి వెళ్తారు, కొంచెం ఒళ్ళు పులపురంగా ఉంటే హాస్పిటల్కి వెళ్తారు. మంచిదే, వైద్యం చేయించుకోవడం తప్పే నేను అన్నాను. కానీ ఆ దినాల్లో హాస్పిటల్ కూడా మూతలు వేసేసారు. కొన్ని హాస్పిటల్ షట్ డౌన్ చేసేసారు. ఉన్న హాస్పిటల్లో వాళ్ళు పెట్టుకోగలిగిన పేషెంట్లను పెట్టుకున్నారు. ఒకవేళ పొరపాటున వెళ్ళినా, వరే బాబు మా హాస్పిటల్ కాలేదు, వెళ్ళిపోమనేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏదో మనల్ని ఆ క్వారంటైన్స్ అని, ఆ కాలేజీలు, ఆ స్కూల్స్ తీసుకుని హాస్పిటల్స్ ఖాళీ లేకపోతే ఆ క్వారంటైన్లో పెట్టి శుభ్రంగా 3 పూట్ల భోజనం పెట్టి అందులో మనల్ని ఉంచేవారు. ఈ క్వారంటైన్ అనే విషయానికి వచ్చేటప్పటికి ప్రజల్లో అదో రకమైన భయం ఉండేది. ఏంటి ఆ భయం అని అంటే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీకు తుమ్ములు వచ్చాయనే సంగతిని ఆ ఊర్లో వాలంటీర్కి కానీ, ఇంటి పక్కడికి కానీ తెలిస్తే మాకెక్కడ అంటుకుపోద్దు అని చెప్పి వాళ్ళు న్యూస్ ఇస్తే నువ్వు చెప్పా పెట్టుకొని ఇంటికి ముందు అంబులెన్స్ వచ్చేసేది. వచ్చే బయటిరా, ఏమని, నాకెక్కడండి, నాకెక్కడ జ్వరం అండి, నాకెక్కడ తుమ్ములు, నీ తుమ్ముల సంగతి దగ్గర రారా, బయటిరా ప్రియమైన బాబా, నాకేమి లేదండి. నిజంగా తుమ్ములు దాచుకున్నాం, జ్వరాలు దాచుకున్నాం, దగ్గులు దాచుకున్నాం. ఎందుకంటే ఎక్కడ తుమ్మితే ఎక్కడ బయటకు ఈడ్చిపోతారని, ఎక్కడ తగ్గితే ఎక్కడ ఈడ్చుకుపోతారని, ఎక్కడ జ్వరం అని చెప్పితే ఎక్కడ మనల్ని తీసుకెళ్ళిపోతారని భయముతో పిల్లరా దాక్కున్న సంగతులు మనందరికీ బాగా తెలుసు. కొంతమందికి దగ్గొచ్చిన నలుగురిలో దగ్గలేక ప్రియులారా చాలా ఇబ్బంది పడేవారు. దేవునికి స్తోత్రం, అవునా కాదా?
నేను చెప్పేది కరెక్టే కాదండి? జ్వరం ఉన్నా సరే పిల్లరా, అలాగని ఆర్ఎంపీలకు కూడా చెప్పారు, ఇదిగో ఎవడైనా జ్వరం అని మీ దగ్గరికి వస్తే మీరు ఇంజక్షన్లు చేయకండి, వాళ్ళని ఎక్కడ పంపండి, క్వారంటైన్కి పంపండి. ఆర్ఎంపీలు కూడా ఇంజక్షన్లు చేయొద్దని చెప్పారు, ఎందుకంటే మనం మొట్టమొదటి వెళ్ళేది వాళ్ళ దగ్గరికే కదా. గమనించాలి. ఈ సిచ్యువేషన్ ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే, ఆ దినాల్లో పిల్లరా మనం అనుభవించాం, మనం చూసాం. అయ్యో, ఎందుకంటే దగ్గున తుమ్మిన జలుబు చేసిన దాని అర్థం ఏంటి? వీడికి ఏమొచ్చిందని? కరోనా వచ్చేసిందని. అది మామూలుగా వచ్చినా సరే కరోనా వచ్చేసిందని. ఇంకా వాళ్ళు పిల్లలు చెప్పుకుంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతారని దాక్కున్నాం. మరి ఆ దినాల్లో దాక్కున్నా సరే బలవంతంగా వాళ్ళు ఏం చేసేవారు? తీసుకెళ్ళేవారు. అవునా కదా? ఏయ్, నువ్వు సత్తే చేర్చా, మిగతా వాళ్ళని ఎందుకు చంపుతావు, రా బయటికే అని మొత్తం మీద తీసుకెళ్ళేవారు. ఎంతమందికి అంటిస్తావు? నువ్వేదో కొంచెం శుభ్రంగా ఉంటే నువ్వు బాగుపడతావు, నీ ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు. వాళ్ళు చేసే తప్పేం కాదండి. వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసమే చేసేవాళ్ళు. అంటే ఇదిగో నీకు వచ్చిందని నీతో పాటు మీ అమ్మని మీ పిల్లల్ని అందరిని చంపుతావా? నేనేదో బాగు చేస్తావు, రారా బాబు, నువ్వు బాగుంటావు, నీ పిల్లలు నీ భార్య కూడా బాగుంటారని బలవంతంగా తీసుకెళ్ళేవారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళి అక్కడ ఏదో కాలేజీలోనూ ఎక్కడ రూమ్లో పాడేసేవారు. అదే క్వారంటైన్. మరి ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఆ గ్రామము నుండి, ఆ ప్రాంతము నుండి ఏం చేశారో తెలుసా? వారిని బలవంతంగా నెట్టేశారండి, బలవంతంగా గెంటేశారండి. బలవంతంగా గెంటేసి ప్రియులారా అరణ్యంలోనికి త్రోసేశారు. ఇదిగో పొరపాటున మీరు ఊరు పొలిమేరలోనికి కూడా రావటానికి వీలు లేదు. నిజంగా అతనికి భార్య అంటే ఎంత ఇష్టమో, అతనికి పిల్లలంటే ఎంత ఇష్టమో, తల్లిదండ్రులు అంటే ఎంత ఇష్టమో, కుటుంబం అంటే అన్నదమ్ములు అంటే ఎంత ఇష్టమో, అక్క చెల్లి అంటే ఎంత ఇష్టమో, ఇష్టాలు సంగతి తర్వాత ఈ వ్యాధి వచ్చింది అని అంటే ఈ ఊరిలో ఉండడానికి వీలు లేదు. ఆయన వెళ్ళిపోతుంటే భార్య కళ్ళెట్టి చూస్తూ ఉంది. ఏమీ చేయలేని పరిస్థితి అండి. ఆయన వెళ్ళిపోతుంటే తల్లి అలాగే చూస్తుంది, ఏమీ చేయలేని పరిస్థితి. పాపం ఆయన వెళ్ళిపోతుంటే కన్న కొడుకు ఇంటిలోంచి నెట్టివేయబడుతుంటే తండ్రి కూర్చుని చూచే పరిస్థితే కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఒకసారి ఆ పరిస్థితి ఊహించుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి చూడండి. 10 మందిని వారు నెట్టేస్తే వారి భార్యలు బాధపడ్డారు, వారి తల్లిదండ్రులు బాధపడ్డారు, వారి పిల్లలు బాధపడ్డారు. అలాగని వాళ్ళు కూడా బాధపడ్డారు. అయ్యో, నాకు ఈ కర్మ వచ్చినందుకే కదా, నాకు ఈ వ్యాధి వచ్చినందుకే కదా, నా జీవితంలో ఇది దాపరించినందుకే కదా, నా భార్యతో నేను ఉండలేకపోతున్నాను, నా తల్లితో నా తండ్రితో నేను ఉండలేకపోతున్నాను, నా కొడుకుతో నా కూతురుతో నేను ఉండలేకపోతున్నాను. వాళ్ళు కూడా ఎంత కుమిలిపోతారండి. అడవులోకి వెళ్తే వాళ్ళకి ఏమైనా సరదాగా ఉంటుందా? చెప్పండి అమ్మా, చెప్పండి. గెంటేస్తుంటే వాళ్ళకి ఏమైనా సరదాగా ఉంటుందా? లేదు. వాళ్ళు బాధపడ్డారు, వీళ్ళు బాధపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరు గురించి విన్నారంటే యేసు ప్రభును గురించి విన్నారు. యేసు ప్రభును గురించి విని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, నువ్వు రక్షకుడు అంట కదయ్యా, నువ్వు ప్రభువుడు అంట కదా, నువ్వు జీవితాలు మార్చగలిగిన దేవుడు అంట కదా, బ్రతుకులను నిలబెట్టే దేవుడు అంట కదా, దయచేసి మా బ్రతుకులను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. హల్లెలూయా. ఈరోజు ఎన్నిసార్లు ఇటువంటి ప్రార్థనలు నీ జీవితంలో చేసి ఉంటావు? ఎన్నిసార్లు ఇటువంటి ఏడుపులు ఎన్నిసార్లు ఏడ్చుంటావు? ఎన్నిసార్లు ఇటువంటి ప్రార్థనలు దేవుని దగ్గర ఎన్నిసార్లు నువ్వు చేస్తుంటావు? ఈ రోజున మర్చిపోయావు నువ్వు. నిజంగా వాళ్ళు కూడా ఏడ్చారండి. ప్రభా, మా జీవితంలో ఇంకన్నీ అయిపోయినాయి, ఇంకా పతనం అయిపోయిన స్థితిలో మేము ఉన్నాం, ఇంకా జీవితంలో మా ఊరి కానీ మా కుటుంబాల్లో కానీ వెళ్ళే అవకాశం మాకు లేదు. మీరేదన్నా దయ చూపితే కొంచెం మాకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా, మాకు ఒక జీవితాన్ని ఇవ్వండి అయ్యా, ఒక జీవితాన్ని మీరిస్తే మేము అనుభవిస్తామయ్యా అని చెప్తే యేసయ్య అన్నాడు, అయ్యా, ఇంతగా మీరు ఆరాటపడుతున్నారు కనుక నేను మిమ్మల్ని బాగు చేస్తాను. మీరు బాగు అవటం నాకు ఇష్టమే, మీరు వెళ్ళండి, మీరు వెళుతూ ఉండగానే మీరు శుద్ధులు అవుతారు అన్నాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయంలో దేవుడు కొంచెం అమాయకుడే అంటాను, ఎందుకంటే మన మాట నమ్ముతాడండి ఆయన.
చెప్పండి, మన మాట నమ్ముతాడు. మనం ఏడుస్తాం కదా, ఏడుపులు చూస్తాడండి. మన ప్రార్థనలు వింటాడండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అన్నీ పొందుకున్న తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత ఆయన మర్చిపోతామండి. అప్పుడు ఆయన అమాయకుడు కాదు, ఆయన ఏంటో అప్పుడు చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరచినా నీవు మరువలేదు, తండ్రి విడచినా విడువలేదు. తల్లి మరచినా నీవు మరువలేదు, తండ్రి విడచినా నీవు విడువలేదు. తల్లి తండ్రి కంటే శ్రేష్ఠుడు ఆయనే నా యేసుడు. తల్లి తండ్రి కంటే శ్రేష్ఠుడు ఆయనే నా రక్షకుడు. తల్లి మరచినా నీవు మరువలేదు, తండ్రి విడచినా నీవు విడువలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మరిచినా ఆయన మరువని దేవుడు. ప్రియమని దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. యేసయ్య వారి మాటలు విని, యేసయ్య వారి ప్రార్థనలు అంగీకరించి, నేను బాగు చేస్తానయ్యా అని ప్రియమని దేవుని బిడ్డలారా, యేసయ్య వారిని బాగు చేశాడండి. బాగు చేశారు. వారు మరలా వాళ్ళు ఊర్లోనికి వస్తున్నారు. యేసయ్య వెళ్ళమన్నాడు కదా, వారు వెళుతూ ఉండగానే శుద్ధులైపోయారు. రే 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 ఒరే, నువ్వు బాగుపడిపోయావురా, మేము ఇంకా బాగుపడలేదురా అంటున్నారు మిగతా 90. మొదటోడు బాగుపడిపోయాడు. తర్వాత ఈ 90 అనుకున్నారు, రే రే నువ్వు బాగుపడిపోయారా, మేమే ఇంకా బాగుపడలేదురా. అలా అంటూ ఉండగానే, వారు వెళుతూ ఉండగానే రెండో వాడు కూడా బాగుపడిపోయాడండి. రెండో వాడు కూడా బాగుపడిపోయాడు. అలాగ వరుసని 10 మంది కూడా ఏమైపోయారు చెప్పండి? బాగుపడిపోయారండి. బాగుపడిపోతే, ఒరే యేసయ్య చెప్పినట్టుగా మనం బాగుపడిపోయావురా, నిజంగా ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టాడురా, ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడురా. ఈరోజు దేవుని బిడ్డలారా, వాళ్ళు శుద్ధునైన తర్వాత వారి ఆలోచనలు మారిపోయినాయండి, వారి తలంపులు మారిపోయినాయండి, వాళ్ళ ఉద్దేశాలు మారిపోయాయండి. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుణ్ణి ఆశీర్వదించే కొలది నువ్వు ఇంకా దేవుని దగ్గర ఒదిగొండాలి. హల్లెలూయా. మాటలు మారడానికి వీల్లేదు, నడక మారడానికి వీల్లేదు, చేతలు మారడానికి వీల్లేదు. ప్రియులారా, మనం ఏమీ మారకూడదు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది విశ్వాసులు అప్పుడప్పుడు ఎలా మాట్లాడతారంటే నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకనంటే కొంచెం ముందు వెనక ఎరుగున్న వాళ్ళం కదా, మేమేమో అక్కడ ఎక్కడి నుంచో దిగి రాలేదుగా. ఏమండి, మేమేమైనా దిగి వచ్చామా? ఏమండి, కొంచెం వెనక ముందు అందరి విషయాలు మా గురించి మీకు తెలుసు, మీ గురించి మాకు తెలుసు. మనం తెలియని వాళ్ళు ఏం కాదు. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి నవ్వు వస్తుంది. మాకే అంత నవ్వు వస్తే దేవునికి కూడా ఇంకా నవ్వు వస్తుంది. హల్లెలూయా. ఏం చెప్పండి? మాటలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడే మాటలు బట్టి మాకే కొన్నిసార్లు ఏమొస్తుంది చెప్పండి? నవ్వు వస్తుంది. ఇప్పుడు మాకే ఇంత నవ్వు వస్తుంది ఏంటే, ఒకప్పుడు ఎంత దీనంగా మాట్లాడేవారు, ఎంత చక్కగా మాట్లాడేవారు. కాస్త ఇవన్నీ వచ్చేటప్పటికి వీళ్ళ మాటలు మారిపోయాయి. మరి దేవుడు కూడా నవ్వుతాడా లేదా? ఎప్పుడు నవ్వుతాడు తెలుసా? నీకు అపాయము కలిగినప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతానన్నాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, నీకు అపాయము కలిగినప్పుడు నవ్వుతానన్నాడు. కాబట్టి మన బ్రతుకు కాలం అంతయు మన మాటలు, మన చేష్టలు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలమ్మా? కొద్దిగా. ఎప్పుడు కూడా మనం మించి మాట్లాడకూడదు, మించి ప్రవర్తించకూడదు, మించి ఎప్పుడు దేవునికి బాధకరంగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరును ఏం చేశాడు ఆయన?
గడ్డిని మేపించాడు. ఎందుకని దేవుడిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోయాడు, కాపాడలేకపోయాడు. సౌలును సింహాసనము దించాడు. ఎందుకు? సౌలుని ఎవరు అభిషేకించారు? దేవుడే. కానీ ఎందుకు సింహాసనం తీసేశాడు అని అంటే, దేవుని కృపను ఎందుకు తీసేశాడు అని అంటే, సౌలు దేవుని మాట వినలేదండి. అందుకని మన మాటలు, మన ప్రవర్తన, మన తీరు ఎప్పుడు కూడా దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలండి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా ఇంతగా హెచ్చించటానికి, ఇంతగా నేను నిలబెట్టడానికి, ఇన్ని ఘనకార్యాలు నా జీవితంలో చేయటానికి నేను యాపాటి వాడను. హల్లెలూయా. ఏమన్నారు చెప్పండి? నేను యాపాటి వాడను. దేవునికి ముగిస్తున్నాను, ముగింపులోనికి తీసుకుని వస్తా ఉన్నా. జాగ్రత్తగా పని ఉందాం. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. తీసేయాలి ఇప్పుడు. చూడండి, చేతులు ఎత్తులేదా? ఒకసారి గట్టిగా చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఈ 10 మంది జీవితం ఏంటో మనం కూడా కళ్ళారా చూసాం. ఆమె అర్థమైందా? ఎంత బాధను అనుభవించారు అరణ్యంలో. యేసయ్య ఏం చేశాడు? వారు విని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత చెప్పండి ఏమైపోయింది వాళ్ళ జీవితంలో? వాళ్ళ తీరు మారిపోయింది, వాళ్ళ మాటలు మారిపోయి, వాళ్ళ ప్రవర్తన మారిపోయాయి. అనుకున్నారు, రే ఎరా యేసయ్య మనం బాగు చేశాడు కదా, ఒకసారి యేసయ్య దగ్గరికి వెళ్దాంరా, యేసయ్యను స్తుతిందాంరా, ఒకసారి ఆయనకి థ్యాంక్స్ చేద్దాంరా, ఆయన కొరకు బ్రతుకుదాంరా. ఎందుకనంటే ఇంకా జీవితమే అయిపోయింది అనుకున్నప్పుడు ఈ జీవితం ఎవరు ఇచ్చారు? మనకి దేవుడు ఇచ్చాడురా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలు అందులో తమ్మండికి అన్నారట, రే మన కుటుంబాలు విడిచిపెట్టి ఎన్ని రోజులు అయిందిరా, మన కుటుంబాలు విడిచిపెట్టి ఎన్ని రోజులు అయింది, ఇంకా అవసరం తీరింది కదా, అయిపోయింది కదా పని, ఎందుకురా అట్లా మాట్లాడతావు అని మిగతా 9 కూడా వారు చాకులు చెప్పారు. మా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా పిల్లల దగ్గరికి వెళ్ళాలని వారు ఏదో చెప్పారు. అందులో ఒకడు, మీరు ఏమన్నా చెప్పండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరుగు వచ్చి ఆయనకి ఏం చెల్లించాడు చెప్పండి? స్తోత్రం చెప్పడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎవరి పాదాల మీద పడ్డాడు? అమ్మ వినాలి. ఎవరి పాదాల మీద పడ్డాడు చెప్పాలి. అందరూ నోటితో చెప్పండి. ఎవరి పాదాల మీద పడ్డాడు? మనం ఎవరి పాదాల మీద ఉండాలి? ఎవరి పాదాల దగ్గర ఉండాలి? పిల్లలు ఎందుకో తెలుసా? ఈ బ్రతుకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒకప్పుడు ఎన్నో రాత్రులు ఏడ్చాం. అలరాజు గారు ఆయన సాక్ష్యం చెప్తూ ఒక మంచి మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట అంటే, ఎన్నో రోజులు రాత్రింపగళ్ళు ఏడ్చిన రోజులు మా జీవితంలో ఉన్నాయి, నిద్రలేని రాత్రులు గడిపే రోజులు ఎన్నో ఉన్నాయి. అవును, వాళ్ళకి తెలుసు అది. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి ఎన్నో చూసాం. మనం ఏడ్చాం. కొన్నిసార్లు మనం ఏడుస్తుంటే నీ ఏడుపును చూసేవారు కూడా లేరు. నీ ఇంటిలో ఉన్న 4 గోడలకే తెలుసు. నీ ఇంటిలో ఉన్న 4 గోడలకే తెలుసు నీ ఏడుపు, నీ నిట్టూర్పు. యేసయ్య చూశాడు. నీకున్న వాళ్ళు ఎవరూ చూడలేదు ఆ సమయంలో. కానీ ఆయన చూసి, అయ్యో నా బిడ్డకు ఒక దారి చూపిస్తే బాగుంటుంది కదా, నా బిడ్డకు ఒక జీవితాన్ని ఇస్తే బాగుంటుంది కదా అని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన పాదముల దగ్గర పడి ఉండాలి. దేవుడు 10 మందిని బాగు చేస్తే ఒక్కడే వచ్చాడు యేసయ్య పాదాల దగ్గరికి. మిగతా 9 రాలేదు. అయితే యేసయ్య అందుకు యేసు, మీరు 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 ఎక్కడున్నారు? దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగ్గపడలేదని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచుడని చెప్పాను. హల్లెలూయా. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసయ్యను
మహిమపరుస్తున్నాడు. అమ్మ ఏం చేస్తున్నాడమ్మా? యేసయ్యను ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన మేలును బట్టి ఈ 10 మందిలో ఒకడు వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆయన మహిమపరుస్తున్నాడు. ఈ ఒక్కరిని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆనందపడ్డాడు. వినాలి, ఈ ఒక్కరిని బట్టి దేవుడు ఏం చేశాడు? ఏంటి? ఈ ఒక్కరిని బట్టి ఏం చేశాడు దేవుడు? ఆనందపడ్డాడు. ఈ 90 పట్ల దేవుడు ఏం చేశాడు? బాధపడ్డాడు. ఈ రోజున నువ్వు దేవుని బాధ పెట్టే వ్యక్తిగా ఉంటావా, దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉంటావా? నేను చెప్తున్నాను, దేవుని సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచడానికి నా దేవుడు నిన్ను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన బాధపరిచే వ్యక్తిగా నీ ఉన్నప్పుడు నీ విషయంలో ఆయన ఏమీ పట్టించుకోడు, నీ విషయంలో ఏమీ కూడా ఆయన తలంచడు. నీవు దేవుని సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని కార్యాలు అనుభవించడం గొప్పతనం కాదు, తిరిగి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఆయన సంతోషపరిచే వ్యక్తిగా ఉంటే, ఆయన మహిమపరిచే వ్యక్తిగా ఉంటే నిన్ను బట్టి నా దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. ఆయన ఆనందించాడు అని అంటే, ఆయన ఆనందంగా ఉంటే నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. స్తోత్రం చెప్పండి. ఒక మాట అందరూ చెప్దాం, నన్ను బట్టి నా దేవుడు ఎప్పుడు బాధపడకూడదు. చెప్పండి అందరూ, నన్ను బట్టి నా దేవుడు ఎప్పుడు బాధపడకూడదు. హల్లెలూయా. ఈ రోజున నీవు ఆనందిస్తున్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చింది. అప్పుడు నిన్ను బట్టి కూడా దేవుడు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఈరోజు ప్రియులారా, దావీదు అంటున్నాడు, ఈ స్థితిలో నేను హెచ్చించబడ్డానికి నేను ఆ పాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నా మాట నమ్మి నాకు ఈ మేలు చేసావు, నాకు ఈ జీవితం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. యేసయ్య పాదాలు పట్టుకుని యేసయ్యను దేవుని స్తుతించుకుంటూ దేవుని తన జీవితాన్ని కొనసాగించాడు. దావీదు దేవుని మేలు పొందుకుని మర్చిపోలేదండి. దేవుని కొరకు బ్రతికాడు. అంటున్నాడు, అయ్యా ఈ స్థితి నేను ఉన్నానంటే అది కేవలము నీ కృప. దేవునికి స్తోత్రం. నేను యాపాటి వాడిని అసలు, కానీ ఈ జీవితం నువ్వు నాకు ఇచ్చావు. దేవుడు చూడండి, గొర్రెలు కాచుకునే స్థితిలో నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడంటే ఇశ్రాయేలును పరిపాలించగలిగిన చెప్పండి స్థాయిలోనికి తీసుకుని వచ్చాడు. అందరూ చెప్పండి, ఏ స్థితిలో తీసుకుని వచ్చాడు? ఇశ్రాయేలులను పరిపాలించగలిగిన రాజర్గంలోనికి తీసుకుని వచ్చాడు. అప్పుడే అంటాడు, నేను ఇంతగా హెచ్చించబడ్డానికి నేను యాపాటి వాడను. అంటే జ్ఞాపకము తెచ్చుకుంటున్నాడు. వినాలి, చెప్పాలి. ఏం చేస్తున్నాడు దావీదు? జ్ఞాపకము. దేవుడు ఆనందించాడండి దావీదు పట్ల. ఇంకా దేవుడు ఎందుకు దావీదు పట్ల ఆనందించాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డల, జ్ఞాపకం తెచ్చుకోవటమే కాదు, ఆయన నామాన్ని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడో తెలుసా? ఆయన రాజు అయిన తర్వాత ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సందర్భాన్ని చేశాడు. ఏంటి ఆ సందర్భం అనంటే, దేవుని నామము ఆరాధించబడ్డానికి ఆ దినాల్లో ఇశ్రాయేలులకు మందిరము లేదు. అర్థమైందా? దేవుని నామం మహిమపరచడానికి ఇశ్రాయేలులకు మందిరము లేదు. డేరాల మధ్య ఆరాధించబడుతున్న దేవుని కొరకు, అయ్యా ఈ బ్రతికిచ్చావు కనుక నేను నీకు ఒక మందిరం కడతానన్నాడు. గట్టిగా ఒకసారి దావీదు గారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, రాజు అయిపోయాను కదా, పల్లకి మీద ఉన్నాను కదా, సింహాసనం మీద ఉన్నాను కదని తానేంటో ఆయన మర్చిపోలేదు. ఆయన అన్నాడు, అయ్యా ఇంత జీవితం నాకు ఇచ్చావు కనుక నీ నామమును మహిమపరచడం కొరకు నీకేం కడతాను? నేను ఒక మందిరం కడతాను. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? మక్కువతో మందిరం కడతానన్నాడు. వెంటనే స్పీడ్గా ఒక దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏంటంటే, శబాష్. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నీవు మందిరం కడతానికి వీలు లేదన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? ఇంకేముందిలే, ఇంకా ఆయన వద్దన్నాడు, ఇంకేంటి? స్తోత్రం చెప్పడు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని అంతటితో దావీదు ఆగాడా? ఆగలేదు. ఎందుకో తెలుసా? ఎంత జీవితం ఇచ్చిన దేవునికి నేను చచ్చిపోయే లోపల ఏదో ఒకటి చేయలేనా? ఆయన నామాన్ని మహిమపరచలేనా? ఆయన నామాన్ని హెచ్చించలేనా? చూడండి, వాక్యం చదువుకోండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 1, 2, 3 వచనాలు.
అందరూ చదవాలి, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి, చదవాలి, క్లియర్గా చదవాలి. తరువాత చెప్పాలి. ఇప్పుడు ఏమయ్యాడినా రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవాడై ఉండగా కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, ఇట్స్ నాట్ ద హ్యూమన్స్, ఇట్స్ ఫర్ గాడ్. గనుక ఈ పని బహు గొప్పది. చేస్తున్న పని మనుషులకు కాదు, ఈ పని ఎవరిది? దేవునిది. ఇది బహు గొప్పది. హల్లెలూయా. ఈరోజు నీకు మనస్సు రావాలి, దేవుని పని ఎప్పుడు కూడా నువ్వు ఘనముగా ఎంచాలి. హల్లెలూయా. ఇంట్లో మంచి పెయింటింగ్ వేసుకో, ఎవరికి? ఒక మంచి ఇల్లు కట్టుకో, ఎవరికి? ఈ రోజున ఒక మంచి కారు కొనుక్కో, ఎవరికి? ఈ రోజున దేవునికి జీవితం ఇచ్చాడు కదా, నీ ద్వారా దేవుని నామం ఎప్పుడూ కూడా మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు మందిరం కట్టొద్దని చెప్పాడు, నీ కుమారుడు ద్వారా కట్టిస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు దావీదు. నా కుమారుడు ఇంకా లేత ప్రాయం గలవాడు కదా, చిన్నోడు కదా, వాడు ఎలా కడతాడో ఏంటో, నా మందిరం కొరకు నేను చేయవలసిందంతా, నేను బహుగా ప్రయాసపడిన నా దేవుని మందిరము నిమిత్తము కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధిక పనికి చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల వివిధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను విశేషముగా నేను సమకూర్చాను. వాటన్నిటిని నేనేం చేస్తాను? ఇప్పుడు చెప్పాలి, ఆ పాయింట్ చదవాలి. ఏం చేస్తాను? నా దేవుని మందిరము కొరకు మరియు మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నేను ఇచ్చేదను. ఒకసారి దావీదు గారికి చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఒక్కసారి దావీదుకు జీవితం ఇచ్చినందుకు ఏం చేస్తున్నాడండి? మర్చిపోయాడా? కుర్చీలో మర్చిపోయాడా? తినవలసిన తిండి, అధికారం, పిల్లరా, ఆయన అనుభవించాలని ఆర్డర్ చేస్తే ఆయన అనుభవించాలనేదంటూ ఆయనకి లేదు. కానీ ఆయన అధికారం చేసేది, అయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే నేను యాపాటి వాడిని, నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ జీవితం, కనుక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నీ నామాన్ని నేను మహిమపరుస్తాను, నీకు ఒక మందిరం కడతానయ్యా అంటే దేవుడు ఏం చెప్పాడు? బ్యాడ్ న్యూస్ చెప్పాడు, నువ్వు కట్ట కుదరదు అన్నాడు. అంతటితో ఆగాడా? నీ కుమారుడు కట్టిస్తానంటే ఏమో, వాడు చిన్నోడు, వాడు వయసు చిన్నది, ఎలా కడతాడో ఏంటో. కానీ నా దేవుని మందిరం, నా దేవుని పని ఇప్పుడు కూడా అసామీసగా జరగటానికి వీలు లేదు. ఆమేన్ చెప్పండి. నా దేవుని పని ఎప్పుడు కూడా అసామీసగా జరగటానికి వీల్లేదు. నా దేవుని కార్యం ఎప్పుడు కూడా అసామీసగా జరగటానికి వీల్లేదు. ఈరోజు ఆయన ఇచ్చిన ధన్యతే కాదు ఇది, ఆయన ఇచ్చిన బ్రతికే కాదు ఇది. ఆయన కొరకు నేను ఘనంగా చేస్తాను అని ఏం చేస్తాడు తెలుసా? కర్ర పనికి కర్రను, వెండి పనికి వెండిని, బంగారము పనికి బంగారమును, రాళ్ళ పనికి రాళ్ళము, రత్నముల పనికి రత్నములను. ఒక ఇల్లు కడితే ఎన్ని అవసరం అవుతాయండి? తాపి వాడు అవసరం అవుతాడు, ఐరన్ వాడు అవసరం అవుతాడు, వడ్రంగి వాడు అవసరం అవుతాడు. ఒక ఇల్లు కట్టడానికి ఎంతమంది, ఎన్ని పరికరాలు కావాలి? సిమెంట్ ఉంటే అయిపోద్దా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సమకూర్చి
ఆయన దేవుని పని మీద బహుమక్కువ చేత ఈ అన్నిటిని కూడా ఇచ్చి దేవుని మందిరాన్ని కట్టించాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమపరచడం అంటే నేను చెప్తున్నాను, దేవుని మహిమపరచడం అంటే ఇలాగ కూటం పెట్టి మర్చిపోవటం కాదు, నలుగురు భోజనాలు పెట్టి మర్చిపోవటం అసలే కాదు ప్రియులారా. లేకపోతే క్రిస్మస్ పండగకి మరమారాలు అటుకులో గల అటుపల్లి ఇచ్చటం కాదు ప్రియులారా. ఏ రీతిగా దేవుని నామం మహింపరచబడద్ది. హల్లెలూయా. పోయినసారి మన బ్రాంచ్ సంఘం దగ్గర క్రిస్మస్ జరుగుతుంది. చికెన్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. నాకు రకమైనటువంటి టెన్షన్ పట్టుకుంది. ప్రభువా, ఒక చోట 2 చోట్ల ఇన్ని చోట్ల పండగ చేయాలి, ఈ ఖరీదుల్లో మేము ఎలా చేయగలుగుతాం? సహకరిస్తేనే కదా బిడ్డలు పని చేయగలిగేది. అంతమంది ప్రజలకు భోజనాలు పెట్టాలంటే ఎట్లాగ ప్రభువా అని అంటే నేను లోపల బాధపడుతున్నాను. ఏ రోజు కూడా ఒక్కటి గుర్తించండి, ఆయన కానీ నేను కానీ ఎప్పుడూ కూడా దేవుని పని కొరకు నోరు పెట్టి అడిగేది లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము అడిగేది దేవుణ్ణి తప్ప ఎన్నడూ ఏ వ్యక్తిని అడిగేది లేదు. ఇదొక్కటి గుర్తించుకోండి. దేవుని వైపు ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆయన మందిరం కాడ పనికాడు ఉన్నాం మేము. ఫోన్ చేసి, అయ్యగారు చికెన్ ఎంత వేద్దాం అనుకుంటున్నారు అన్నారు. అయ్యా, ఇప్పుడు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, వేస్తే పోయిన సంవత్సరంలాగానే వేయాలి, లేకపోతే మన స్తోమత సరిపోదు కాబట్టి, డబ్బు సరిపోదు కాబట్టి కొంచెం తగ్గించేదో కార్యక్రమం చేసేద్దామంటే ఒక ఆయన చెప్పాడు, అయ్యా మన సహోదరుడే ఎంత మీరు చెప్తే అంత పట్టుకుని వస్తానంటున్నాడు అని చెప్తే నేను వెంటనే నా వ్యక్తికి ఫోన్ చేసి, అయ్యా నేను చెప్తే నువ్వు చేస్తానని చెప్తున్నావు కదా. అవునా అంటే, అవునయ్య గారు మీరు ఎంత చెప్తారు చెప్పండి. నేను అన్నాను, లాస్ట్ ఇయర్ వేసినట్టుగా మనం చేద్దామయ్యా, అలా చేయి అని చెప్తే, కుదరదండి అయ్య గారు, మనం చాలినట్టుగా చేయడానికి ఏముంది, మీరు ఎంత చెప్తారో సమృద్ధిగా చెప్పండి, ఆ బడ్జెట్ అంతా నేనే చూసుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంవత్సరం ఎప్పుడు వేసేదానికంటే డబల్ వేసాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒకటే అన్నాడు, ఏందయ్యా మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏంటనంటే, అయ్యగారు ఈ జీవితం ఇచ్చిన దేవుడు కదా, ఒకప్పుడు బాధపడ్డాం, కష్టపడ్డాం, కానీ ఇప్పుడు ఆ స్థితి మనకి లేదు కనుక దేవుని పని నిర్లక్ష్యం చేయొద్దు అయ్యగారు, మీరు చెప్పండి అంతే మేము చూసుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమును మహిమ పరిచే వారిగా మనం ఉండాలి. దావీదు రాజు అయిపోయాడు కదని ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు మర్చిపోలేదు. దేవుడు ఆయన ఇచ్చాడు కాదని ఇచ్చిన దాన్ని బట్టి మర్చిపోలేదు. తిన్నగా చేయవలసిన పని దేవునికి చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీకు చేసిన మేలులు అట్టుపల్లి గెలిచో లేకపోతే నలుగురు కూటం పెట్టి భోజనాలు పెట్టేసో మర్చిపోతావని చేయలేదు నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతుకు కాలమంతా నువ్వేం చేయాలి? దేవుని కొరకు సాక్ష్యము చెప్పాలి. ఒకసారి సాక్ష్యం కాదు ఇది. హలో, ఒకసారి సాక్ష్యమే కాదు, బ్రతుకునంతకాలం చెప్పాలి. ఆమేన్. నేను మలేషియా వెళ్ళానండి. మలేషియా వెళ్తే 4 చోట్ల వాక్యం చెప్పడానికి దేవుడు దీనుడికి కృప చూపాడండి. జాతి వేరు, కులం వేరు, మతం వేరు, దేశం వేరు, దేవుడు నా జీవితంలో చేస్తున్న మేలు 4 చోట్ల సాక్ష్యం చెప్పి, ఒక చోట వాళ్ళ మలా భాష అంటే ఆ భాష ఎవరికి అర్థం కావట్లేదండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఆరాధన నాకు ఏమో అర్థం కాల, కానీ వాక్యం చెప్పాలా. కానీ ఆ రోజు ఒక అదృష్టం ఏంటంటే, ప్రభా వీళ్ళకి ఎలా చెప్పాలి ప్రభా సాక్ష్యం, ఎందుకంటే నేను మాట్లాడే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మలాయ్ భాషలో మలేషియాలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఆ మందిరానికి చీఫ్ గెస్ట్గా అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకి వాళ్ళ భాష వచ్చు. అయితే నాది సాక్ష్యమో ఆయన వాక్యమో నాకు ముందు ఇచ్చారు. అయ్యా మీరు సాక్ష్యం చెప్పి కొన్ని వాక్యం చెప్పండి, తర్వాత ఆయన మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ప్రసంగానికి వచ్చాడు. అయితే నేను ఎలాగెళ్ళాను, ఆయన అలా వచ్చాడు. మరి అక్కడ చెప్పేవాడు ఎవడో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సాక్ష్యం చెప్తుంటే వాళ్ళందరూ కూడా
ఆయన ఇంటర్ప్రిట్ చేశాడు, ఆయన వాళ్ళ భాషలో చెప్పాడు. చెప్తే చాలామంది ప్రియరా దేవుడు ఎంత గొప్ప దేవుడని దేవుని నామను మహింపరిచారు. ఈరోజు సాక్ష్యం చెప్పి వదిలేయటం కాదు, బ్రతుకునంతకాలం నేను కూడా దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా దేవుడు చేసిన మేలు, నలుగురు భోజనాలు పెట్టేస్తేనో మీకు అంటారుగా 4 ఇస్తరు లేపేస్తే అయిపోద్దని. ఏంటి ఇస్తరు లేపేసిది? ఇస్తరు లేపే పని కాదు ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇస్తరు లేపి కార్యక్రమం ఇది కాదు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా నువ్వు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి. రెండవది, దేవుని పని ఎప్పుడు కూడా ఘనముగా చేస్తూనే ఉండాలి. అప్పుడు ఈ దేవునికి మహిమ మహిమ. ఈ రోజున పిల్లలు దావీదు అంటున్నాడు, ఇంతగా హెచ్చించబడ్డానికి నేను యాపాటి వాడిని ప్రభువా అని చెప్పి ప్రియులరా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ప్రియమైన దేని బిడ్డలారా దేవుని కొరకు ఏం కట్టాడో తెలుసా? తన వెండిని తీసుకెళ్ళి, తన బంగారమును తీసుకెళ్ళి, తన దగ్గర ఉన్న విలువైన వాటిని తీసుకెళ్ళి దేవుని మందిరాన్ని కట్టాడు. ఈ రోజున దేవుని మేలు అనుభవించాం కదా. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతావు? నేను ముగించేస్తున్నాను. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవుని కొరకు ఏ రీతిగా జీవిస్తున్నావు? ఆయన పని కొరకు నువ్వు ముందుంటున్నావా? ఆయన కొరకు నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? ఈరోజు నీ బంధువుల్లో సాక్ష్యం ఇస్తున్నావా? అయ్యో ఆయన నీ జనములలో సాక్ష్యం ఇస్తున్నావా? పిల్లరా, ఆయన పని వచ్చినప్పుడు అందరికంటే నేనే ఉంటానయ్యా. ఎందుకనంటే ఈ బ్రతికే దేవుడిచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బ్రాంచ్ చర్చ్ దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా చేయాలి ప్రభు ఈ కార్యక్రమం అంటే, కొంతమంది వచ్చారు, అయ్య గారు మేము ఈ కార్యక్రమం మేము చక్కబెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి మహిమ అండి? మనందరం కలిసి ఎవరు పని చేయాలా? ఎవరు పని చేయాలి? మనందరం కలిసి ఎవరు పని చేయాలా? దేవుని పని. మనం ఎక్కడ ఉండినా మనం దేవుని పని మనం చేస్తూనే ఉండాలి. దేవుని మహిమ పరుస్తూనే ఉండాలి. ఆయన నామాన్ని పైకెత్తుతూ ఉండాలి. ఇలా చేస్తే వదిలేస్తా. ఈ ఒక్క పాయింట్ కూడా చెప్పి వదిలేయాలి. ఇది కూడా చెప్పాలి. దావీదు ఇలాగూ చేశాడు కాబట్టి దావీదు చనిపోయిన తర్వాత దావీదుతోని ఆశీర్వాదం పోయిందా? పోలేదు. అది ఎవరికి వచ్చిందనంటే పిల్లల వరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. పిల్లల వరకు వచ్చింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవరు కుమారుడిగా పిలువబడ్డాడు అనంటే చెప్పాలి, మీ నోటితో చెప్పాలి. దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. అంటే దావీదుని ఎంత ఇష్టపడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆనందపరిచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు ప్రియులరా, ఒక్కరోజు ముగ్గెడితేనో ఒక్కరోజు గంతేస్తేనో దేవుడు ఆనందపడిపోయేవాడు కాదు. బ్రతికినంతకాలం ఆయన నామాన్ని మహిమ పరుస్తూనే ఉండాలి. ఆఖరి క్షణము వరకు, నీ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ఆయన కార్యం మర్చిపోవడానికి వీల్లేదు. అలాగ నువ్వు చేయగలిగితే ఇది నీ తరంతోనే పోదు, నీ పిల్లలు నా దేవుడు గొప్పవారిని పైకి లేపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీ బిడ్డలు గొప్పవారి పైకి లేపుతాడు, గొప్పవారి బయటికి తీసుకుని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పిల్లలకు ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు. దావీదు రాజయ్యి దేవుని పని చేసి చనిపోయాడు ఆయన. ఇప్పుడు తర్వాత ఎవరయ్యారమ్మా? విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు? పిల్లరా, అదే సింహాసనం మీదకు దేవుడు 2వ రాకడలో రాబోతున్నాడు. ఏ సింహాసనం పరిపాలన చేయడానికి? దావీదు సింహాసనం పరిపాలన చేయడానికి. అందుకే ఎంత ప్రేమించాడు కాబట్టి దావీదా నా కృపను నీకు ఇస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నీ పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఈరోజు దేవుని సంతోషపరిస్తే ఆయన కృపనే మనకి ఇచ్చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరూ కూడా పొందుకుందుముగాక. ఈరోజు నా ప్రసంగం అర్థమైందన్న వాళ్ళు మీకు స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందంటే నేను ధన్యుణ్ణి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా అదృష్టవంతుని ఈరోజు. ప్రియమైన దేని బిడ్డలు, ఒకటి దేవుడు చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలి? దేవుని మనం ఇప్పుడు అది మన జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? హెచ్చిస్తూ ఉండాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి ఆయన కొరకు మనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించినప్పుడు
అంతటితోనే దేవుడు నిన్ను వదిలేయడు. ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజున ప్రియులారా, నువ్వు ప్రార్థన చేసేస్తే నీకు దేవుడు కార్యం చేసేస్తాడు అనే దానికంటే నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడిని కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ నమ్మకాన్ని బట్టి దేవుడిని కార్యము చేస్తాడు. ఎందుకనంటే ప్రార్థన ఒకసారి వింటాడు ఆయన, ఒకసారి చూస్తాడు. ఆయన ఎప్పుడు కూడా 2 సార్లు చూడడు. ముందు అప్పు తీసుకుని అప్పు చెల్లించినాక 2వ సారి ఇస్తావు, 3వ సారి ఇస్తావా, తీర్చకపోతే 2వ సారి ఇస్తావా, ఇవ్వో. దేవుడు కూడా అంతే. దేవుని దగ్గర నమ్మకంగా ఉందాం, ఆయన మహిమకరంగా బ్రతుకుదాం. ఒకటి, ఆయన కార్యాలు మర్చిపోకుండా ఉందాం. దేవుడు చేసే గొప్ప కార్యాలు బ్రతుకులు అనుభవిందాం. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంతవరకు విడిచిపెట్టలేదు, ఇకను కూడా విడిచిపెట్టడు. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎంతో క్షోభను అనుభవించినా దేవుడు నేను ఉన్నాను అని. పిల్లరా, నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆవిడ మొదట రావటం ఏంటి, ఆవిడను బ్రతికించడం ఏంటి, పిల్లల కొడుకులను రక్షించుకోవటం ఏంటి, ఈరోజు కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవటం ఏంటి. ఇది దేవుని యొక్క అనాది ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీకు అందుకే గొప్ప కార్యాలు చేశాడు. నేను చెప్తున్నాను, మీరు దేవుని కొరకు ఎప్పుడు ఆయన మహిమ కొరకు బ్రతకండి. తర్వాత మీ తరమే కాదు, మీ పిల్లల జీవితాలు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లల క్యారేజ్ పెడతావు, స్కూల్ ఫీజులు కడతావు, బట్టలు కొంటావు, జీవితమును ఇవ్వలేవు. జీవితమును ఇవ్వలేవు. జీవితం ఎవరివ్వాలి? బ్రతుకు ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈరోజు నా పిల్లల బట్టి ఎంతమంది తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకునేవాళ్ళు లేరు. ఈరోజు నీ పిల్లలకి డబ్బు ఇవ్వగలవేమో కానీ, క్యారేజ్ ఇవ్వగలవేమో కానీ, తిండి పెట్టగలవేమో కానీ జీవితమును ఇవ్వలేవు. జీవితం ఇవ్వగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. భవిష్యత్తుని ఇవ్వగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. ఈ విషయం బట్టి మీకు అర్థం కావాలి, మనం దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఏమాత్రం ఎక్కడికి వెళ్ళలేం. ఆయన మహిమ కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల వంచడం అందరూ ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థించేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ధనలక్ష్మి గారిని ప్రేమించి నాయన నీ బిడ్డని ఏర్పాటు చేసుకుని స్వస్థతనిచ్చి, చనిపోతానని భయమాందోళన చెందిన ఆమెను ఈ దినం వరకు కూడా బిడ్డలో పెళ్ళిళ్ళు చూసి మనవళ్ళను మనవరాళ్ళను చూసేటట్టుగా మీరు కృప చూపించారు. అంత మాత్రమే కాకుండా ప్రభువా, అల్రాజును తనకిచ్చిన భార్యను మీరు రక్షించుకొని తండ్రి, నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో సాగడానికి మీరు కృపనిచ్చారు. వారి జీవనం శైలిలో ఎన్నో అప్పులయ్యి ఎన్నో పలు బాధలు చెందారు. అయ్యా, నీ బిడ్డలను ప్రభువా గల్పదేశానికి తీసుకువెళ్ళి ఒక ఉన్నతమైన పనుల్లో పెట్టి వారి అప్పులన్నీ తీరిపోవడానికి మీరు సహాయం చేశారు నాయన. మరి ఈ రోజున మనం చూస్తుంటే బిడ్డలారా, చాలామంది గల్ఫ్ వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు అప్పులు అవుతున్నారు, అక్కడ ఉండడానికి లేకుండా తిరిగి డబ్బులు కడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మనం అన్నీ చూస్తూ ఉన్నాం. కేవలం వీరి పట్ల దేవుడి కృప చూపించి అలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మరి బిడ్డలు అనుభవించటానికి తగిన కృపనిచ్చారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవెనలతో ఇంకను నడిపించునుగాక. అద్భుతమైన కార్యాలతో బిడ్డలు అలవరించుకునుగాక. నాయన వారి క్షేమమును ఇంకను విస్తరించునుగాక. వారి పిల్లలతో ఆయన సన్నిధి ముడిబడి కృపతో నింపబడి సాక్షులుగా జీవించుదురుగాక. ఇదిగో ప్రభా, నీ పిల్లలు మీ చేతులుగా అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మరలా వారు తిరిగి వెళ్ళవలసి ఉంది నాయన. నీ కాపుదలిచ్చి కాపాడండి తండ్రి. అయ్యా, ఇంతవరకు కాచిన దేవుడు ఇప్పుడును కాచి కాపాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కుటుంబాంతటి మీ చేతులుగా అప్పగిస్తూ దీవిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ సావాసము కుడి వచ్చిన మనకును ఈ కుటుంబానికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్.